సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిపాలన అంటే 10 నెలల సమయం పూర్తవుతుంది. చాలా మంది ఓన్లీ ఏపీ రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది ఆయన పరిపాలన చూసి. మీ అభిప్రాయం? అద్భుతమైన పరిపాలన, అద్భుతమైన పరిపాలన రాసి పెట్టుకుని ఉన్నాను. రోడ్లన్నీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రోడ్డు కూడా పెద్ద రోడ్లు అయితే చికిత్స చేశారు, చిన్న రోడ్లు అయితే కొత్త రోడ్లు వేశారు. ఎక్కడా రోడ్లు లేని చోట కూడా రోడ్లు వేశారు. అలాగే ముందు చెప్పుకోవాల్సింది ఏంటంటే పంచాయతీ వ్యవస్థ, పంచాయతీ వ్యవస్థని సర్వనాశనం చేసేసినట్టు జగన్మోహన్ రెడ్డి. అసలు పంచాయతీ ప్రెసిడెంట్ అంటే ఇంత హీనమా అన్నట్టు ఒక్క పని చేయడానికి లేదు, ఒక్క అవకాశం పంచాయతీకి ₹1 నిధులు ఇచ్చింది లేదు. పాపం ఇంకా ప్రెసిడెంట్లు మంచి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో గ్రామాల్లో చిన్న చిన్న పనులు సొంత డబ్బులతో చేసుకున్నారు. అందరూ ఒకటి మన ఊరికి చేసుకుంటే మంచిదని. అంత నీచాతినీచంగా దరిద్రం చేసేసినాడు ఎవరన్నా ఉన్నాడంటే పంచాయతీ వ్యవస్థను సర్వనాశనం చేసినోడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి పంచాయతీ వ్యవస్థని అద్భుతంగా నిధులిచ్చి ఈవేళ పల్లెలు సస్యశ్యామలంగా ఉండడానికి దోహదపడుతుంది పవన్ కళ్యాణ్ గారి వల్ల. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు అంటే వాళ్ళు ఆఫీసులో నుంచి కావచ్చు, వాళ్ళ ప్యాలెస్ నుంచి కావచ్చు, అక్కడ నుంచి పరిపాలన చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ అట్లా కాకుండా ప్రజల్లోకి వచ్చి ప్రజల నుంచే ఆయన పరిపాలన సాగిస్తున్నాడు. నేను రాజకీయ నాయకుడిని కాదు మీ వాణి అనే విధంగా. సో ఇదంతా కూడా చూస్తుంటే అసలు ఇలాంటి వ్యక్తిని, ఇలాంటి ఒక రాజకీయ నాయకుడిని ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా? లేదండి. ఇంత నిజాయితీ గల రాజకీయ నాయకుడిని చరిత్రలో నేను చూడలేదు. నాకు 55 సంవత్సరాలు. 55 సంవత్సరాలు అంటే ఇంచుమించులో 30 సంవత్సరాల నుంచి నేను ఓటింగ్ వేస్తున్నా. 35 సంవత్సరాల నుంచి. అలాంటిది నేను ఎక్కువగా రాజకీయాల గురించి న్యూస్నే ఎక్కువ చూస్తుంటాను. పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకుల్ని ఇప్పుడున్న పరిస్థితిలో తయారు చేసుకోవాలి. ఎంతమందిని తయారు చేసుకుంటే అంత బాగుంటుంది దేశం. కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకుడు మరొకడు లేడు. ఆయన సొంత డబ్బులు 80%, ఆయన కష్టపడిన సొంత డబ్బులు 80% పేద ప్రజలకి ఉచితంగా ఇచ్చేశాడు. చనిపోయిన వాళ్ళకి ₹1,00,000 ఒక్కొక్కరికి, రైతులకి. ఎవడిచ్చారండి? ఎవడిచ్చాడు? ఏదో కబుర్లు చెప్పడం తప్ప ఎవడైనా ₹1 సాయం చేసినట్టు రాజకీయ నాయకుడు ఉన్నాడా? సొంత డబ్బులు అనేది. అలాంటి మహానుభావుని ఉచ్చనీచాలు లేకుండా చాలా మంది తిట్టారు. వదిలేండి, గాలికి కొట్టుకుపోయారు. కానీ ఓవరాల్ గా ఆయన సేవా దృక్పథం కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, సినిమాల పరంగా, రాజకీయ పరంగా ఓవరాల్ గా ఒక్క మాటలు ఈయన గురించి చెప్పవచ్చు అంటే ఏం చెప్తారు? ఆయన మనుషుల్లో దేవుడు అండి. ఇంకో గొప్ప రహస్యం చెప్తాను. గొప్ప రహస్యం ఏంటంటే ఆయన చేయటమే కాదు, ఆయన అభిమానులు ప్రతి ఒక్కరూ కూడా సేవా కార్యక్రమంలో ఉండి ఆయన్ని దేవుని చేసింది కూడా ఆయన అభిమానులే. ఆయన నిజంగా మనుషుల్లో దేవుడు. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సో ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం అనే కాకుండా మన ఆంధ్ర రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఎన్నికయ్యి ఇప్పటికీ 10 months గడువు పూర్తయిపోయింది. సో ఈ 10 నెలల్లో ఆయన పరిపాలన ఎట్లా ఉందనుకుంటున్నారు మీరు? అంటే ఆయన పరిపాలన నేను నిజంగా చూశాను. ఇంటింటికి, గల్లీ గల్లీకి. ఇంతకుముందు ఎన్టీ రామారావు గారు ఒక యాక్టర్ ఉండి ఒక సినిమాలో నటించి ఒక పాత్రగా ఉండి, అయితే ఎన్టీ రామారావు ఏం చేశారో అదే పాత్రలో ఈయన చిన్న వయసుగా నుంచి సినిమాలో ఉండి, ఈ చిన్న వయసు నుంచి పవన్ కళ్యాణ్ కూడా సినిమాలో ఉండి మన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని ఒక ఉన్నతగా చూడాలి. అట్లకనే మన ఆంధ్రప్రదేశ్ గొప్పగా బతకాలి, మనం ఒకరి కింద ఉండకూడదు, మనంలాగా బతకాలని చెప్పి ఆయన కాలనడకతోటి ఇంటింటికి, గల్లీ గల్లీకి నడుచుకుంటా ఒక్కొక్కరి ఇంట్లో పేదవాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళు ఏమి తింటుర్రా అని చెప్పి వాళ్ళు తినేది ఈయన తిని ఆ కష్టం ఏమిటో చూసి మన ఆంధ్రప్రదేశ్ కాపాడుకుంటా డిప్యూటీ సీఎంగా కాపాడుకుంటా వస్తుందంటే ఆ దేవుడు చూడలే, కానీ ఈ దేవుడు మేము చూసాం. అంటే సార్ ఇప్పటి వరకు ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా ప్రజాధనాన్ని ఏ విధంగా దోచుకోవాలి, రాష్ట్రం నుంచి ఏ విధంగా దోచుకోవాలని చూసే వాళ్ళే ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అట్లా కాకుండా తనకు సినిమాలకు వచ్చిన సొంత డబ్బును కూడా ప్రజల కోసం ఖర్చు చేసిన వ్యక్తి. అసలు ఇలాంటి ఒక రాజకీయ నాయకుడిని ఇప్పటి వరకు ఎప్పుడైనా చూసారా మీరు? నేను చూడలేదండి. నాకు వ్యక్తిగతంగా ఇంత వయసు వచ్చిన 53 సంవత్సరాలు కానీ వ్యక్తిగతంగా ప్రతి ఒక్క మనిషి పొట్ట కింద దోసుకుంటారు. కానీ ఈయన బతికేది తక్కువ, పోయేది నిజం అని చెప్పి జనాలకి మన ప్రజాసేవ చేస్తున్నాడు. నిజం ఏంటంటే ఫ్యూచర్లో కాబోయే బాబు గారి తర్వాత కాబోయే సీఎం అని కూడా చాలా మంది అనుకుంటారు. మీ అభిప్రాయం ఏదంటారు? అవునవును, ఇది మాత్రం 100% నిజం. కాకపోతే ఆయన కష్టార్థం అంతా ప్రజలే నాకు ఒక దేవుళ్ళలాగా అని చెప్పుకొని ప్రతి ఒక్క మనిషి దగ్గర, ఒక ముసలమ్మ దగ్గర, ఒక ముసలోళ్ళ దగ్గర వాళ్ళు స్నానాలు చేసినా చేయకపోయినా మన మనిషి అని చెప్పుకొని కాగలిచ్చుకొని వాళ్ళు
మానవతను చూపించేది సార్ ఒక్కడే. సార్ నమస్తే సార్. పవన్ కళ్యాణ్ గారి ఈ 10 నెలల పరిపాలన మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుందండి. నా పేరు రాయవరి వెంకట సుబ్బారావు. నేను ఎన్టీ రామారావు గారి దగ్గర చేశాను, చంద్రబాబు నాయుడు గారి దగ్గర చేశాను. పవన్ కళ్యాణ్ గారు అసలు కూటమిలోకి రావడమే ఒక ప్లస్ పాయింట్. వారు వచ్చిన తర్వాతే ఈ విజయం లభించింది. అటు బీజేపీని ఒప్పించారు. ఒక టైంలో అసలు తెలుగుదేశం పార్టీ బీజేపీ వ్యతిరేకంగా ఉన్న టైంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర చాలా ఎక్కువగా ఉంది. వారు ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారితో, మన వీరితోటి అందరితోటి, ప్రైమ్ మినిస్టర్ గారితో, మోడీ గారితో అందరితో మాట్లాడి సంప్రదించి ఇప్పుడు చాలా బాగుంది, మనం కలిసి పనిచేద్దామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వారందరినీ ఒప్పించి చేశారు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడడం మూలాని వీళ్ళకి వైసీపీ వాళ్ళ గుండెల్లో గుబులు పెట్టుకుంది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు జైలుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని పరసించి ఈరోజు మొత్తం జనసేనతో కలిసి పోటీ చేస్తుంది, తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తుంది అనగానే అసలు వాళ్ళకి అప్పుడే అర్థమైపోయింది ఓటమి వచ్చేది. ఎందుకంటే అసలు వైసీపీ లాస్ట్ టైం గెలిచింది కూడా పవన్ కళ్యాణ్ గారి మూలాన్ని ఓట్లు డివైడ్ అయ్యి. సరే, ఇప్పుడు చాలా మంది రాజకీయ నాయకులు ఎట్లా అంటే మేము డబ్బులు ఇస్తున్నాం కదా మీరు పనిచేయండి అనే విధంగా చాలా మంది ఉంటారు. కాకపోతే ఈయన అట్లా కాకుండా అది గిరిజన ప్రాంతాలు కావచ్చు, మారుమూల ప్రాంతాలు కావచ్చు, కొండ ప్రాంతాలు కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళి స్వయంగా పనులు చేయిస్తున్నాడు. సో ఇదంతా చూస్తే పనులు చేయించడమే కాదండి, పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతాలకు వెళ్ళి రోడ్లు వేయిస్తున్నారు. ఒకప్పుడు ఒకళ్ళకి ఎవరికైనా పాపం ప్రెగ్నెన్సీ రావాలంటే ఒక 2 దాని మీద మోసుకుని వెళ్ళి చనిపోయిన వాళ్ళని తీసుకురావాల్సి వచ్చేది. రోడ్లు లేక, బస్సులు లేక చాలా అవస్థపడేవారు. ఎక్కడ మన ప్రాంతంలో, మన విశాఖపట్నం దగ్గర ఏజెన్సీ ప్రాంతాలు ఉంటాయి కదా, అవన్నీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాటికి అన్నింటికీ వెళ్ళి లాస్ట్ టైం కూడా వెళ్ళి నేను నెలకి 2 నెలలకు ఒకసారి వచ్చి కూడా విజిట్ చేస్తాను అని చెప్పి వారు ఒక దీక్ష కంకణం కట్టుకుని ఎన్నో విధాల బాలింతలకేంటి వీళ్ళకేంటి ఎంతోమంది, ఒక అల్లూరి సీతారామరాజు ఆ రోజు ఎలాగైతే ఒక ఏజెన్సీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్నారు, అలాగే వీరు కూడా దత్తత తీసుకుని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక విధంగా చెప్పాలంటే ఆయన కూడా ఒక అల్లూరి సీతారామరాజు అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ కోసం ఎంతో కష్టపడుతున్నారు. ఆయన ఎన్నో ఇవి వదులుకుని మంచి రైజ్లో ఉన్నారు. మనకు తెలుసు కదా వారు హిట్స్ అన్ని, గబ్బర్ సింగ్ ఏంటి, అత్తారింటి దారేంటి, ఇవేంటి, సాబ్ ఏంటి, అన్నీ కూడా ఎన్నో హిట్ ఫీచర్స్. అంత ఆదాయం వదులుకుని రాజకీయాల్లోకి వచ్చి ప్రజల కోసమే వచ్చారు. వారు కూటమి ప్రభుత్వం గెలుపొందడానికి ప్రధానమైన కారణం ఖచ్చితంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ 100%. ఇప్పుడు చాలా మంది రాజకీయ నాయకులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయాలని చూస్తారు, కానీ ఈయనేమో సొంత డబ్బుని ఖర్చు పెడుతున్నాడు. మరి ఈయన అంటే ఇలాంటి సేవా గుణం చూస్తే మీకు మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఒక విషయం చెప్పేదండి, ఎంత డబ్బు సంపాదించినా వెళ్ళేటప్పుడు కట్టుకుపోయేదంటూ ఏమీ లేదు. ప్రజాసేవ ఒకటే మిగులుతుంది. దానికి కారణం ఏంటంటే మనం ఇప్పుడు ఎంతోమంది రాజకీయ నాయకుల పేర్లు చెప్పుకుంటున్నాం ఈరోజు. ఇప్పుడు ఒక లాల్ బహదూర్ శాస్త్రి గారేంటి, గాంధీ గారేంటి, నెహ్రూ గారేంటి, దేశాన్ని పరిపాలించిన మొరార్జీ దేశాయ్ గారేంటి, టంగుటూరి ప్రకాశం పంతులు గారేంటి, వీళ్ళందరూ ఏమీ సంపాదించలేదు. ఈరోజు చరిత్రలో వాళ్ళు మిగిలిపోయారు. బ్రో నమస్తే. బ్రో హాయ్ బ్రో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గెలుపొంది దాదాపు ఒక 10 నెలలు గడివొస్తుంది. సో చాలా మంది కూడా ఆయన గురించి పాజిటివ్గానే చెప్తున్నారు, పరిపాలన బాగుందని. మీ అభిప్రాయం ఏంటి? ప్రజెంట్ బాగుంది, ఇంకా చాలా టైం ఉంది కదా, ఇంకా చేస్తారు, బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అంటే గిరిజన ప్రాంతాలు కానీ, మారుమూల ప్రాంతాలకు వెళ్ళి రోడ్లు వేయించడం కానీ, చాలా చేస్తున్నారు, నీళ్ళు ఇప్పించడం కానీ, ఇదంతా చూస్తూ ఉంటే ఎట్లా అనిపిస్తుంది? బాగుంది బ్రో. తక్కువ టైంలోనే ఇంత డెవలప్ చేస్తున్నారంటే ఇంకా 4 years ఉంది, చాలా బాగా చేస్తారు. ఎందుకంటే పరిపాలనలో లేనప్పుడే ఎన్నో చేశారు, అట్ ద సేమ్ టైం ఇంకా ఉండేటప్పుడు చాలా చేస్తారు. ఇప్పుడు సినిమా రంగం నుంచి రాజకీయంలోకి వచ్చి ఈ విధంగా మంచి స్థానానికి వెళ్ళారంటే సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఈయననే. సో ఆయనంత స్టేజ్కి ఎదుగుతాడు అనుకోవచ్చా, సీఎం అంత స్థాయికి? అవ్వచ్చు, అది మన అభిమానులు బట్టి ఉంటుంది, అతను చేసే మంచి పనులు బట్టి ఉంటుంది. అవుతారు, కన్ఫామ్గా సీఎం అయితే అవుతారు. టైం పడుతుంది. ఏమంటున్నారంటే రాజకీయ రంగంలో ముందుకు వెళ్తున్నాడు కానీ సినిమా రంగాన్ని వెనక్కి వేస్తున్నాడు, మరి రెండింటిని బ్యాలెన్స్ చేయగలుగుతాడా? చేస్తారు, కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఏంటంటే మనకి సినిమా అంటే ఏదో జస్ట్ అభిమానుల కోసమే తప్ప ఇది డెవలప్మెంట్, ఒక స్టేట్ డెవలప్మెంట్ కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్, సంక్షేమం కోసం ఎక్కువ చూస్తున్నారు. ఒక మాటలో ఏం చెప్తారన్న పవన్ కళ్యాణ్ గురించి? పవన్ కళ్యాణ్ అంటే గాడ్. బ్రో హాయ్ బ్రో. హలో బ్రో. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా గెలుపొంది ఇప్పుడు దాదాపు ఒక 10 నెలల సమయం అయిపోతుంది. ఈ 10 నెలల పరిపాలన మీకు ఎట్లా అనిపిస్తుంది? 10 నెలల ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నారంటే అది గొప్ప విషయమే. కానీ ఈ
పవన్ కళ్యాణ్ గారి నుంచే ఈ డిప్యూటీ సీఎం అనే పదవికి కూడా కొంచెం అలంకరణ వచ్చింది. ఇది ముందైతే సాధారణ ప్రజలకి ఎక్కువ మందికి ఈ పదవి గురించి తెలియదు. డిప్యూటీ సీఎం పదవి ఉంది అనే ఒక పదవి అందరికీ తెలీదు. పెద్ద పెద్ద ముఖ్యమైన వాళ్ళ నాయకులకి, కింద ఉన్న నాయకులకు మాత్రమే తెలుసు. కానీ ఇటీవల అయితే ఆ పదవికి కూడా ఒక అలంకరణ తెచ్చారు. అదే కాకుండా అంతేవిధంగా సినిమా రంగాల నుంచి కూడా వచ్చి ఈ స్థాయికి వచ్చినాడంటే మన ఎన్టీఆర్ తర్వాత ఈ పవన్ కళ్యాణ్ గారే అంత స్థాయికి వచ్చారు, ఇంకా పైకి కూడా వెతుకుతారు అనే దానికైతే మా పవన్ కళ్యాణ్ గొప్పగా వచ్చాడని చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ గారు సినిమా రంగం నుంచి వచ్చి ఆయన వచ్చిన మొదటిసారి సీఎం అయిపోయారు. సో మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మొదటిసారి కాకపోయినప్పటికీ సీఎం అయ్యే స్థాయి మాత్రం ఈయనకు ఉందనుకుంటున్నారా మీరు? సీఎం అయ్యే స్థాయి ఇతనికి ఉందని కంపల్సరీ అనుకుంటున్నాను. నిజానికి పవన్ కళ్యాణ్ గారే ఈ మనకి వద్దు, సీఎం పదవి వద్దు, ఇంకా కొన్ని రోజులు కూటమి ప్రభుత్వంలోనే ఉండి కంటిన్యూ చేద్దాము అనే ఉద్దేశం వల్లనే ఆయన సీఎంగా కాకుండా డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇప్పుడు మారుమూల ప్రాంతాలు కానీ అక్కడికి వెళ్ళి రోడ్లు వేయించడం కానీ, అందరికి ఇచ్చిన హామీలు నెరవేర్చడం కానీ, ఇదంతా కూడా అంటే ఒకటేసారి కాకపోయినా నెమ్మదిగా చేస్తూ ఉన్నారు. ఆయన ఇదంతా కూడా చూస్తుంటే ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి, మీరు ఏం చెప్తారు? రోడ్లు వేయడం అనేది ముందు నుంచి టీడీపీ ప్రభుత్వం చేస్తూ అనేది, అదే ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంగా ఈయన ఉండడం వల్ల ఇంకా మారుమూల ప్రదేశాలకు కూడా వెళ్ళి అతనే రోడ్లు వేయాలి అనే దాని మీద అయితే కృషి చేస్తున్నారు. సరే, ఒక మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి? పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే మంచి స్థాయికి వెళ్ళాలని, గొప్ప వ్యక్తి అని, ఆంధ్రప్రదేశ్కి ఇలాంటి వ్యక్తి అవసరం ఉందని కూడా చెప్తాను. సార్ నమస్తే. సార్ నమస్తే భయ్య. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిపాలన పూర్తయి ఒక దాదాపు 10 నెలల సమయం పూర్తయిపోయింది. సో చాలా మంది ఆయన గురించి పాజిటివ్గానే రియాక్ట్ అవుతున్నారు. మీ అభిప్రాయం ఏంటి? అంటే పరిపాలన అయితే ఎక్సలెంట్ బ్రో. ఆయన ఎన్టీ రామారావు చేసిన విధంగా ఆ పాలన, అంటే మేము ఎన్టీ రామారావు పరిపాలన చూడలే కానీ మా అమ్మ నాన్న అయితే ఎన్టీ రామారావుతో ఈక్వల్గా ఉన్నారు. పరిపాలన బాగుంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఒక రోడ్లు లేని ఏరియాకి రోడ్లు వేయటం, ఆయన ఏ విధంగా అయినా సరే గవర్నమెంట్ విషయంలో ఆయన ద్వారా చాలా మంచిగా నడుస్తుందని మా నమ్మకం. బాగుంది, పరిపాలన అయితే ఎక్సలెంట్గా ఉంది. ఆయన ప్రతి ఇంటికి వెళ్ళి సమస్యలు తెలుసుకుని ఆ సమస్యలు క్లియర్ చేయటం నాకు చాలా నచ్చింది బ్రో. అది ఎక్సలెంట్. ఇప్పటి వరకు ఇప్పుడు రాజకీయ నాయకులు అందరూ కూడా ఎట్లా ఉంటారంటే, ఓకే మేము డబ్బులు ఇస్తాం మీరు చేసేయండి పని అనే విధంగా ఉంటారు. కానీ అట్లా కాకుండా స్వయంగా ఆయనే వెళ్ళి దగ్గరికి వెళ్ళి పనులు చేయించడం కానీ, అసలు ఇలాంటివి చూస్తూ ఉంటే ఇలాంటి నాయకులే కదా మనకు కావాల్సింది చాలా మంది అనుకుంటారు. సో ఆయన పరిపాలన చూస్తూ ఉంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే మాటలు చెప్తే ఏదో అందరూ వచ్చి మాటలు చెప్పి వెళ్తారు, కానీ ఈయన మాటలు చెప్పి మళ్ళీ గెలిచిన తర్వాత కూడా వచ్చి ఆ మాటలు ఏదైతే చెప్పారో అవి కంప్లీట్ చేస్తున్నారండి. మాకైతే ఆయన బాగా నచ్చింది. మాకు అసలు సూపర్ ఎక్సలెంట్గా ప్రతిదీ కూడా ఆయన చెప్పిన మాటలు అన్ని వర్క్ అయితే జరుగుతుంది. అన్నీ ఇంకా 4 సంవత్సరాలు ఉంది కాబట్టి ఈ 4 సంవత్సరాల్లో కూడా మాకు అన్ని సమస్యలను తీరుతాయని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ గారు అనుకోవచ్చా బాబు గారి తర్వాత? అంటే ఖచ్చితంగా అండి, 100% కూడా ఆయనకే ఉంది అవకాశం. అది పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు టీడీపీ రావటం కూడా కారణం మాకు తెలిసైతే, మేము కొన్ని ఏరియాలో ఎమ్మెల్యేలకు కూడా పవన్ కళ్యాణ్ గారిని చూసే టీడీపీకి ఓట్లు వేసినాం. పోయినసారి జగన్కి వేసినాం. ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఏదో చేస్తారని చెప్పేసి వేసినాం. కానీ ఖచ్చితంగా కూడా పాపం ఆయన అనుకున్నట్టు మాకు చేస్తుండో బాగుంది. పరిపాలన అయితే ఎక్సలెంట్ ఉంది, ఇదే విధంగా ముందుకు సాగాలని. సో మీ అభిప్రాయం ఏంటి? బరాబరే అన్నది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా ఏమంటారు అంటే చాలా మాటలు పడ్డాడు, చాలా చాలా కష్టాలు చూసిండు. వేసిన ప్రతి చోట కూడా చాలా ఆయనకు అన్ని ఓటమితోటే ఆయన ఈ టైంలో ఈ సిచ్యువేషన్ వచ్చాడంటే చాలా కష్టపడి వచ్చిండు. ఆయనకు మనుషుల గురించి కానీ ఏదైనా పాలిటిక్స్ చాలా ఆయన మల్టీ టాలెంటెడ్. బరాబర్ అన్న ఇప్పుడు ఆయన చేసేది ప్రతి ఒక్కటి ఆయన చేసేది కరెక్ట్ అని నేను భావిస్తున్నాను. ఇప్పుడు డిప్యూటీ సీఎం అని చాలా మంది కూడా ఇప్పటి వరకు కూడా అంటే పదవి ఉందని తెలుసు కానీ ఈ విధంగా చేస్తారని కూడా ఎవరికి తెలియదు. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత చాలా మంది తెలిసింది. అసలు ఇలాంటి ఒక రాజకీయ నాయకుడిని ఇప్పటి వరకు మీరు ఎప్పుడైనా చూసారా? నిజంగా చెప్తున్నా, ఎటువంటి పాలసీలో కనీసం ఒక సర్పంచ్ కూడా కాని వ్యక్తిని డైరెక్ట్ డిప్యూటీ సీఎం చేసాడంటే దాన్ని నేను చాలా సంతోషపడుతున్నా. ఇప్పుడు ఇవాళ రేపు ఎట్లుంటుంది అంటే ఒక 2-3 సార్లు ఎమ్మెల్యే అయితే మినిస్టర్ పదవి ఇస్తారు. అవునా? ఇటువంటి కనీసం పాలిటిక్స్లో కనీసం ఒక సర్పంచ్ కానీ క్యాండిడేట్ని ఇవాళ డిప్యూటీ సీఎం చేసిరంటే దాన్ని నేను చాలా గౌరవిస్తున్నా. అతనికి పోరాటమే ఆయన విజయానికి మార్గం అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక చిన్న మనకు ఒక కారు అంత వస్తుందంటే చాలా మంది కూడా నేను డబ్బులు ఇస్తాను నువ్వు పనిచేయ అంటారు. కానీ అట్లా కాకుండా మారుమూల ప్రాంతాలు కానీ గిరిజన ప్రాంతాలకు స్వయంగా వెళ్ళి రోడ్లు వేయించడం అన్ని పనులు చేస్తున్నారు. సో ఇదంతా కూడా చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? వాస్తవం చెప్పాలంటే మీరు బరాబర్ క్వశ్చన్ వేసారు. చాలా మంది అట్లా అనుకోవాల్సుకుంటే చాలా మంది దగ్గర డబ్బులు ఉన్నాయి. డబ్బులకు వచ్చే వాళ్ళు చాలా మంది. అంటే పవన్ కళ్యాణ్ పేరు అంటే ఆయన ఇష్టంతో అభిమానులే కాకుండా చాలా మంది చాలా విధాలుగా ఈ సంవత్సరం చాలా కష్టపడ్డారు. ఆయన కొంచెం గెలవాలి, ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గెలిపించుకోవాలి. చాలా మంది కష్టంతో కష్టపడి
బరాబర్ ఎన్ని సీట్లు ఉన్నాయి అన్ని సీట్లు అది అన్న వరల్డ్ రికార్డ్ అన్నది ఇది మనకి, ఎందుకంటే ఇది ఏదో చిన్నపిల్లలకు 10/10 వచ్చినట్టు మన పవన్ కళ్యాణ్ గారికి వాటి నాటే జోక్ అన్న 21కి 21 కొట్టు అంటే అది నాకు తెలిసి ఆ బ్రేక్ ఎవరికి ఆయన సినిమాలలో బ్రేక్ ఎవరికి చేయలేరు, ఇప్పుడు ఈ పాలిటిక్స్లో కూడా ఎవరు వేరే బ్రేక్ చేయలేరు. ఆయన కష్టమే ఆయనకు ముందు నడిపిందన్న, నేను అదే ఒక్క భావిస్తాను. మాటలో ఏం చెప్తారన్న పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ అంటే ఇక అన్న అది ఆయన కష్టమే, ఆయనకి ఈ టైంలో ఆయనకి ఇంత, నేను వాస్తవం చెప్తున్నాను, ఆయన దాదాపు ఒక 2 times 3 times ఓడిపోకుండా వచ్చిన కష్టమే ఆయన ఇలా గెలిపించింది అన్న, గదే కోరుకుంటున్నా. కష్టమే ఫలి అది ఇంకోటి ఏంటంటే ఆయన ఇలాగనే ముందుకు వెళ్ళిపోవాలని, ఇంకా మంచి మంచి పనులు చేసుకొని ఇంకా పాలిటిక్స్ ఇంకా ఎదగాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.